మా రక్షణకర్త అయా, మీ యొక్క పునరుత్థాన దినాన్ని బహు గొప్పగా ఆచరించాలని, ఆరాధించాలని భయభక్తులు కలిగిన వారమై మీ సముఖంలోనికి వచ్చున్నాము తండ్రి. మీ ముఖ కాంతి మా మీద ప్రకాశిస్తేనే మేము పరిశుద్ధులుగా ఈ లోకములో వెలిగించబడతాము. అవును దేవా, నీ ముఖ కాంతి కొరకై మేమందరము కూడా అరులు చాస్తూ ఎదురు చూస్తూ అయా నాయన కనిపెడుతున్నాము తండ్రి. ఇదిగో మీ యొక్క సమయం వచ్చున్నది. మీ ముఖ కాంతి మా మీదకి ప్రసరింపచేసిన ఆయన మమ్మల్ని యోగ్యులుగాను, నీతిమంతులుగాను, నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను, నీ యొక్క ప్రియ కుమారులుగాను, కుమార్తెలుగా ఈ లోకం మమ్మల్ని తీర్చిదిద్దండి. నీ మాటలు, మీ స్వరమును మాకు వినిపించిన ప్రభువా, మేమందరము కూడా జయ జీవితము కలిగిన వారమై, పరిశుద్ధమైన జీవితము కలిగిన వారమై అయా మీ యొక్క రెండవ రాకడ కొరకు ఆతృతో ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపాటు చేయాలని నజరుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చోనండి. ఈ యొక్క పునరుత్థాన దిన కూడిక విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పరిశుద్ధులకి యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. ఉదయకాలమును లేచినప్పుడు, వార్తాపత్రిక తిరగవేసినప్పుడు, టీవీలో విన్నప్పుడు ఈ దినము రేపటి దినము అతి వర్షాపాతాన్ని మనం విన్నాము. ఉదయకాలం మనం అందరూ కూడా ప్రార్థించాము గూగుల్ మీట్లో, ప్రభువా మందిరాలకు వెళ్ళులాగున ఈ యొక్క వాతావరణాన్ని సరిచేయన్నప్పుడు ఆ కరుణామయుడైన క్రీస్తు ప్రభువారు మహా అద్భుతాన్ని చూస్తున్నాముగా. సూర్యుడు ఉదయించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిన్నటి దినమున మేము ఒక జ్ఞాపకార్థ కూడిక వెళ్ళాము. ఇక వాక్య ముగింపుకు వచ్చేసాము. వాక్య ముగింపుకు వచ్చిన తర్వాత ఇక కొంచెం వివరణ ఇద్దామని ఆశిస్తునేసరికల్లా ఆకాశము మేఘాగృతమై వర్షపు చినుకులు పడుతూ ఉంటే వినడానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా లేచిపోతున్నారు. నేను వారందరితో అన్నాను, అయ్యా కూర్చోనండి, దేవుడు తన కృప ద్వారా వర్షాన్ని ఆపుతాడు అని అంటే కొంచెం అటు ఇటు కదిలారు. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు. దాని తర్వాత మరలా ఒక్క సినుకు పడలేదు. మేము భోంచేసాము, కార్యక్రమం అంతా ముగించి వచ్చేసాము. దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు మనందరిలా. ఈ దినమున మనందరికీ మరి గత 2 వారాలుగా ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించవలసి ఉండే, కానీ మరి కొన్ని సందర్భాలను బట్టి పరిస్థితులు అనుకూలించక మరి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఆగిపోయాము. మరి పోయిన వారము దేవుని దాసులు మన మధ్యలోనికి వచ్చారు. అంతకంటే వారము నేను లేకపోవడం వలన ఈ యొక్క సీక్వెన్స్ సిరీస్ని మనం మిస్ అయిపోయాము. మనము గత 2 వారాలు మనం ధ్యానము చేశాము. ఆ ధ్యానాల్లో మనం చూసింది ఏంటంటే, దేవుడు ఆది సంభూతుడు ఈ యొక్క సమస్త భూమండలాన్ని, సూర్యచంద్రుని, నక్షత్రాదుల్ని, అదే రకంగా సముద్రమును, జలచరములను, పక్షుల్ని, జంతువుల్ని అన్నీ సృజించిన తర్వాత అంతటితో దేవుడు ముగించాలని ఆశించలేదు. అక్కడికి చాలని దేవుడు అనుకోలేదు. కానీ అయ్యో, ఇంత అద్భుతమైన సృష్టిని నేను సృజించాను కదా, ఈ సృష్టి ఇంతటితో ఉంటే ఇది నాకు మహిమ ఎలా కలుగుతుంది? పక్షులు, జంతువులు మరి ఇవి మహిమపరుస్తాయా? కాదు. కానీ నా స్వరూపము, నా పోలిక కలిగిన మానవుని సృజించుకుంటాను. ఆ మానవుడు ఈ భూమండలం మీద అటు ఇటు తిరుగుతూ నేను చేసిన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని, ఆకాశాన్ని, అదే రకంగా భూమిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పక్షుల్ని, రకరకాల పిట్టల్ని చూసి నన్ను మహిమపరచాలి అని ఆశించాడు. అంతేకాదు, కానీ ఆయన స్వరూపం, ఆయన పోలికను మనకిచ్చి మనమందరము కూడా ఆయన ఘనపరచాలని ఆశించాడు. అందుకే అంతటితో ఆ యొక్క సృష్టిని ఆపలేదు. కానీ ఆ సృష్టిని మరలా ఏమి చేశాడంటే, సృష్టిలో తన స్వరూపము, తన పోలిక కలిగినటువంటి నరుని సృజించాలనుకున్నాడు. ఆ స్వరూపమే మనమందరము కూడా ఈనాడు. ఆ మహోన్నతుని యొక్క స్వరూపాన్ని మనం కలిగి ఇక్కడ ఉన్నాము.
అయితే ఆ స్వరూపము కలిగిన ఆ స్వరూపాన్ని మనకిచ్చిన దేవుడు మనని కూడా అంతటితో విడిచిపెట్టలేదు. తన స్వరూపంలో తన పోలికలో నరుని సృజించాడు. అది మొదటి అంకం, పార్ట్ 1. రెండవదిగా, దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహకారిని చేస్తానని ఆ సాటి అయిన సహకారిని చేసి ఆమెను ఆశీర్వదిస్తాడు. వారి ఇరువురిని ఏమంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నింపి దీన్ని స్వతంత్రించుకుని దీన్ని పరిపాలించుకునే మాట అంటాడు. ఇది రెండవ అంకము, పార్ట్ 2. ఈ రెండు మనము ధ్యానము చేశాము. అంటే దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఇంత అద్భుతమైన సృష్టిని సృజించిన తర్వాత ఆ సృష్టిలో మరి ఏ రకంగా ఏమేమి ఉండాలో ఆయన ఒక మంచి ప్రణాళికను రూపొందించాడు. ఆ ప్రణాళికలో మొదటి భాగము నరుని యొక్క స్వరూపము, దేవుని యొక్క స్వరూపము. 2, ఆదాము అవ్వలు ఇరువురు వివాహము చేసుకుని జీవించటము, వారు సంతానాన్ని కనడము. 3వదిగా ఈ దినమున విమోచన కార్యక్రమం. అంటే మానవుడు మాట తప్పుతాడని, మానవుడు ఆజ్ఞను అతిక్రమిస్తాడని, అయ్యో మరి ఆజ్ఞను అతిక్రమించిన మానవుడికి నేను మరలా విమోచన కలిగించకపోతే ఆ నరుడు వ్యర్థుడైపోతాడు కదా, ఎంత గొప్ప ప్రణాళిక చూడండి అని ఆశించిన దేవుడు మరలా ఏం చేశాడంటే మానవుని కొరకు మరి ఒక గొప్ప ప్రణాళికను తీసుకొని వచ్చాడు. అందుకే ఆదాము అవ్వలు ఏదెను తోటలో ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వెంటనే వారి నిమిత్తమై దేవుడు ఒక పశువును వధించి దాని చర్మముతో వారికి వస్త్రములు కుట్టించాడని లేఖన భాగంలో ఉంది. అంటే ఏమి కావాల్సి వచ్చింది? అపరాధము చేసిన మానవుడికి విమోచన కలగాలి. ఆ విమోచన కలగకపోతే సర్వ సృష్టికి విలువ లేదు. అదిగో ఈ దినం మనం విమోచన గురించి, మనమందరం కూడా విడుదల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే ఈ యొక్క విమోచన కావాలి, ఈ విడుదల కావాలంటే మనకి ఏమేమి కావాలి ఒకసారి మనం ఆలోచించాలి. ఆ విమోచన విడుదల కొరకు మనకు కావాల్సింది మొదటిగా మనమందరం కూడా నమ్మాము, కానీ లోకము కూడా నమ్మాలి. ఏమి నమ్మాలంటే యేసే సర్వ సృష్టికి మూలకర్త, ఆయనే సర్వమానవాళి యొక్క పాపములు విమోచించుటకు రక్షకుడుగా ఈ లోకానికి తెంచిన వాడని విశ్వాసము కలిగి ఉండాలి. ఇది మొదటిగా మానవుడికి కావాల్సినటువంటి, అంటే నీవు విమోచించబడాలి అంటే మొదటిగా నీకు విశ్వాసము కలగాలి. విశ్వాసము లేకుండా నీవు ఏమి చేయలేవు, ఒక అడుగు ముందుకు వేయలేము. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీకు నాకు ఈ దినమున విమోచన కావాలంటే, మనకు విడుదల కావాలంటే మనందరి జీవితాల్లో మనము విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి. వీ మస్ట్ బి ఏ బిలీవర్, నాట్ లైక్ ఏ బిలీవర్ ఈజ్, వీ మస్ట్ బి ఏ స్ట్రాంగ్ బిలీవర్. మంచి బలమైనటువంటి యోధులుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం అయింది. రెండవదిగా, వట్టి విశ్వాసం ఉంటే లాభము లేదు. విశ్వాసం అని పరలోకానికి తీసుకుని వెళ్ళదు. విశ్వాసముతో పాటు కొన్ని ప్రక్రియలు కూడా జరగబడాలి. ఆ ప్రక్రియల్లో ప్రారంభంగా ప్రతి మానవుడు కూడా మరి ఏమై ఉండాలంటే మారు మనసు పొందుకొని ఉండాలి, రిపెంటెన్స్ అయి ఉండాలి, పాప పశ్చాత్తాపము కలగాలి. అవును, దేవుడు నిజమైన దేవుడు, ఆయన రక్తంలో నా పాపములు కడుక్కోవాలని పశ్చాత్తాప్తమైన హృదయము నీలోనికి వస్తే అప్పుడు దేవుడు నీ పాపాలు క్షమించడానికి ఇష్టపడతాడు. ఒక విశ్వాసము, మరొక పశ్చాత్తాపము, ఈ రెండింటి యొక్క సమ్మేళనమే మనము చూడబోయేది బాప్తిస్మము. అయితే బాప్తిస్మం వరకు మనం వెళ్ళాలి అంటే మొదటి మెట్టుగా విశ్వసించిన వారము కావాలి. రెండవ మెట్టుగా మనము రిపెంటెంట్ అయి ఉండాలి, అనగా పశ్చాత్తాప హృదయము కలిగిన వారము కావాలి. ఈ రెండింటిని సమ్మేళనమే బాప్తిస్మానికి తీసుకొని వెళుతుంది. ఆ బాప్తిస్మం అనేది మానవుని యొక్క అంతకాలము తను చేసినటువంటి అంతరంగము ద్వారా కానీ క్రియల ద్వారా కానీ తను కలిగిన మలినాన్ని ఒకే పర్యాయము, వన్ స్ట్రోక్, ఒకే ఒక్క మాటతో ఆయన మన జన్మ కర్మ పాపములు, అనగా అప్పటికి నువ్వు 60 సంవత్సరాలైనా ఎంత ఘోర పాపినైనా ఆ ముంచుడు బాప్తిస్మము ద్వారా నీ పాపాలని కూడా కొట్టివేస్తాడు, ఆయన తుడిచివేస్తాడు. ఇది 3వ సన్నివేశము. ఇక 4వదిగా మనము చూసినట్టయితే, ఎప్పుడైతే మనము ఆయన్ని విశ్వసిస్తామో, ఎప్పుడు మనం పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటామో, 3వదిగా మనం బాప్తిస్మం పొందుకుంటామో, అప్పుడు 4వదిగా దేవదేవుని యొక్క ఆత్మ నీ మీద వారుతుంది. మనము చూస్తాము కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ బాప్తిస్మం తీసుకున్నప్పుడు
ఆకాశము తెరవబడుటయు, అక్కడ నుంచి ఒక పావురమలే ఒక ఆకారము కలిగిన ఆకారము ఆ పరలోకము నుంచి వస్తూ అక్కడ నుంచి ఒక గొప్ప స్వరమును విన్నాడు. అనేక మంది విన్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మనము ఆయనకి కుమారులుగాను కుమార్తెలుగాను, ప్రియమైన కుమారులుగా ఉండాలంటే, ప్రియమైన కుమార్తెలుగా మనం ఉండాలంటే మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ కావాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉంటుందో అప్పుడు పాపానికి పారిపోతావు, పాపము నుంచి. కాబట్టి ఈనాడు మనమందరం కూడా పదే చేసిన పాపంలో ఇంకా ఉంటున్నామంటే, ఇంకా చేస్తున్నామంటే దానికి గల కారణం ఏంటంటే మనలోనికి పరిశుద్ధాత్మ లేక. ఇదిగో ఈ దినమున మనమందరం కూడా మనకు కలిగిన సంకెళ్ళు, మన చేతులకు వేసిన సంకెళ్ళు, మన కాళ్ళకు వేసిన సంకెళ్ళు, మన హృదయానికి వేసిన సంఖ్యల నుంచి మనం బంధ విముక్తులము కావాలి. మనందరికీ కూడా విమోచన కావాలి. ఈ విమోచన ఏంటో మనము ధ్యానము చేద్దాము. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనము చదువుకుందాం. ఈ చదవమా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు మరెవరి ద్వారా కాదు. ఈ విమోచన, ఈ సంఖ్యలు విడుదల కావాలంటే, పాపము పక్షాన కావాలంటే, పాపము క్షమించబడాలంటే మన ఆదేమంటాడు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అంటే యేసుక్రీస్తు. ఈ రోజున లోకమంతా కూడా గుర్తిరగపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు అంటే దేవుడుగా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ దేవుడు చేయవలసిన ప్రణాళికలో ఆ విమోచన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ విమోచన కార్యక్రమం ఎవరు చేస్తారో అర్థము కానీ ప్రజలుగా ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఏదో ఒక దేవుడు మనం పూజిస్తే సరిపోతుంది, ఎవరు ఒకళ్ళు ఆరాధిస్తే సరిపోతుందని మనందరూ కూడా అక్కడికి ఆగిపోతూ ఉన్నాము. అయితే దేవుడు అంటున్నాడు అంటే తన ప్రియ కుమారుడు అంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట మనమందరం కూడా మహోన్నతుని ఎదుట పరిశుద్ధులమును ఎట్లుండాలట? ఆ మహోన్నతుని ఎదుట పరలోకంలో చేరాలంటే ఏమై ఉండాలి? వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్? పరిశుద్ధులు. మొదటి మాట రైచియస్నెస్, పరిశుద్ధత. పరలోకము చేరాలంటే పరిశుద్ధత లేకుండా ఎవరు పరలోకము చేరలేరు. ఒకవేళ నువ్వు విశ్వాసము లేకుండా, లేకపోతే నువ్వు మారు మనసు లేకుండా, లేకపోతే నామకార్థ బాప్తిస్వం పొందుకొని నీవు జీవించి పరిశుద్ధాత్మను పొందకపోతే, పరిశుద్ధాత్మ నీలోనికి రాకపోతే ఆ పరిశుద్ధుడిని నువ్వు చూడలేవు. ఆ పరిశుద్ధుడిని చూడాలంటే మనము పరిశుద్ధులము కావాలి. మనం పరిశుద్ధులము కాకుండా ప్రభువును మనము చూడలేము. అందుకే అక్కడ మాట అంటున్నాడు, నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. పరిశుద్ధులమంటే ఒకటి, దేవుని సముఖానికి బాగా వినాలి. ఈ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నిర్దోషి పరిశుద్ధుడు అనే మాటకు అర్థము కావాలి. పరిశుద్ధుడు అంటే ప్రభు యొక్క మాటలు విని మన హృదయాన్ని కడిగి వేసుకొని జీవించటము. నిర్దోషత్వం అని మరొక మాట అంటున్నాడు. అక్కడ 2 మాటలు ఉపయోగించాడు. బట్టి పరిశుద్ధతో పాఠం అక్కడ ముగించలేదు, కానీ నిర్దోషత్వము మనము చూస్తాము. దానియేలు ఎడల నిర్దోషత్వమైన మనసును కలిగి ఉన్నాడు. అంటే నీవు నేను అందరము కూడా నేను పరిశుద్ధుడిగా ఉన్నానని మనం ఇతరులు మనం మాట్లాడము కాదు, కానీ ఈ పరిశుద్ధులమైన మనము నిర్దోషత్వము కలిగి ఉండాలి. అంటే లోకములో మనము జీవించినప్పుడు నీవు నేను ఎట్లుండాలంటే లోపల ఒకటి నిర్దోషం అంటే లోపల ఒకటి, బాహ్యంగా ఒకటి మాట్లాడితే నిర్దోషత్వము కాదది. అంతరంగంలో ఏది నువ్వు కలిగి ఉన్నావో అదే మాటలు నీ నోటుకుంటా వస్తే నీవు నిర్దోషివైతావు, లేకపోతే దోషివైతావు. చాలామంది లోకంలో ఏమి చేస్తారంటే మాట్లాడేది పవిత్రమైన మాటలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వారి అంతరంగం ఏమైపోయింది? దేవునికి దూరముగా ఉన్నది. అంతరంగము దూరముగా ఉందట. అందుకే అంటున్నాడు ఏంటంటే మనమందరం కూడా పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే. ఎక్కడ? ఎప్పుడంటే చెప్పండి,
జగత్తుకి పునాది. అసలు ఈ సృష్టి లేదు, ఈ యొక్క సముద్రమే లేదు, ఈ యొక్క భూమే లేదు, దీనికి పునాది వేయక మునిపే. ఎంత గొప్ప సంకల్పం అంటే మామూలు సంకల్పమో కాదు. మనమందరం అనుకుంటాము వచ్చే సంవత్సరం ఇల్లు కట్టాలి అని. దానికి ఏం చేస్తాము? ఒక ప్లాన్ వేస్తాము. లేకపోతే నేను ఇంకొక 15 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకోవాలి, దానికి ప్లాన్ వేస్తాము. ఒక కారు కొనాలి, ఎట్లా సేవింగ్ చేయాలని ఒక ప్లాన్ చేస్తాము. మనందరి ప్లాన్ ఎంతవరకు ఉంటుంది? 10, 15, 20 సంవత్సరాలు ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటి నుంచి ప్రణాళిక ఏం చెప్పండి? జగత్తుకు పునాది లేనప్పుడే ఆయన ఆలోచించాడు. ఎవరిని ఆలోచించాడు? మనందరిని ఆలోచించాడు. నీవు నేను ఈనాడు ఈ దేవుని మందిరంలో ఉన్నామంటే ఇది మన యొక్క జ్ఞానము కాదు, మన గొప్పతనము కాదు, ఆ కృపామయుని యొక్క కృప మాత్రమే. ఆ కృపామయుడు అయినటువంటి ఆయన మనం పరిశుద్ధులుగాను నీతిమంతులుగా ఉండాలని ఆ సంకల్పించిన దేవుడు జగత్తు పునాది వేయక మునిపే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాట. అంటే మనం ఎప్పుడు పుట్టాలి? ఏ తల్లిదండ్రులకు పుట్టాలి? ఏ దేశంలో పుట్టాలి? ఏ రాష్ట్రంలో పుట్టాలి? ఏ ఊరిలో పుట్టాలి? అన్ని ప్లాన్ వేసి పెట్టాడండి. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడిని కొరకు చేశాడు. ఇంత అద్భుతమైన సంఖ్యలను తెంచాలని, మనందరూ కూడా బంధ విముక్తులు చేయాలని, మనమందరం కూడా విమోచించబడాలని ఆయన ఆలోచిస్తే ఈ విమోచనని మనం ఏం చేస్తున్నామంటే అభాసుపాలు చేస్తున్నాం. మనందరం కూడా ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. మరి ఎవరుగా పిలబడుతున్నాము? క్రైస్తవులుగానే పిలబడుతున్నాము. అందుకే యేసయ్య ఈ మాట అంటున్నాడు, మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది, ఇదిగో రక్షణ దినము అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంత అద్భుతమైన రక్షణని, ఇంత అమూల్యమైన రక్షణని ఎంత సింపుల్గా తృణీకరిస్తున్నామంటే, అసలు చిన్న విషయానికి అబద్ధమాడిన రక్షణ తృణీకరిస్తున్నాం. చిన్న పాపపు కోరిక కొరకు ఈ రక్షణ తృణీకరిస్తున్నాము. చిన్న ఒక ₹1,00,000 డబ్బు కొరకు ఈ యొక్క రక్షణ తృణీకరిస్తున్నాము. దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు జగత్తుకు పునాది వేయమునక మునిపే నేను నిన్ను చూసి, నా కన్నులతో నిన్ను చూసి నీకు జీవమునిచ్చి నీకు నేను రక్షణ ఇస్తే ఈ రక్షణ, ఈ విమోచన ఏదైతే ఉందో ఇంత గొప్ప ప్రణాళికని నీవు ఎలా వాడుకుంటున్నావు అడుగుతున్నాడు దేవుడు. ఈ రక్షణ మనము కోరుకున్న రక్షణ కాదు, నీవు నేను ఆశించింది కాదు, కానీ ఆయన ఆశించాడు, ఆ రక్షణ మనకి ఇచ్చాడు. అందుకే లోకములో అనేక మంది జ్ఞానవంతులు ఈ లోకములో ఉన్నారు. ఈ లోకములో అనేకమైనటువంటి మనకంటే అద్భుతమైనటువంటి పదవుల్లో ఉన్నవారు ఉన్నారు. వారెవరికి లేని గొప్ప భాగ్యమును దేవుడు ఒక పేద ప్రజలైన మనకి, అయోగ్యులమైన మనని, లోకమంతా తృణీకరించిన మనల్ని దేవుడు కోరుకున్నాడు. ఎంత గొప్పవారం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకానొక దినమున మన భారతదేశానికి మిషనరీస్ రాకముందు మన పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. చదువుకోవడానికి యోగ్యత లేదు, మాట్లాడడానికి యోగ్యత లేదు, జీవించడానికి యోగ్యత లేదు. మనకంటూ ఒక జీవిత విధానము లేకుండా చిన్న భిన్నమైపోయి అవమానించబడిన వారమై, లోకం నుంచి వ్యతిరేకించబడిన వారమై, తృణీకరించబడిన వారముగా జీవించిన మన జీవితాల్లో వెలుగు నింపడానికి ఎక్కడో వేరే దేశాల్లో ఉన్న మిషనరీస్ని ఈ దేశానికి పంపించాడు. ఇదిగో ఆ యొక్క కృప ద్వారా మొదటి తరము, రెండవ తరము, మూడవ తరము క్రీస్తులో మనమందరం కూడా ఉన్నాము. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు చేశాడో చూడండి. నీవు నేను రక్షించబడ్డామంటే ఆయన ఎంతోమంది యొక్క ప్రాణ త్యాగ ఫలితమై ఈనాడు మనమందరము కూడా క్రీస్తు ప్రభులు వారు మన కొరకు ఏ రకంగా ఆయన త్యాగము చేశాడో అదే రీతిగా ఎంతోమంది మిషనరీస్ వారి త్యాగ ఫలితమే ఈనాడు నీవు నేను ఈ రక్షణ అనుభవాన్ని పొందుకున్నాము. ఈ రక్షణ ఫలితాన్ని మనం పొందుకున్నాము. ఈ రక్షణ ఎలాంటిదంటే ఇది అద్భుతమైనటువంటిది, వర్ణించడానికి పదాలు లేనటువంటి అద్భుతమైన పరలోకము నీ కొరకు నా కొరకు సిద్ధపాటు చేశాడు దేవుడు. ఆ పరలోకంలో ప్రవేశించాలంటే ఇదిగో నీవు విమోచించబడాలి, నీ పాపము నుంచి నువ్వు విమోచించబడాలి, నీ దోషము నుంచి విమోచించబడాలి, నీవు నిర్దోషిగా ఉండాలి, నువ్వు నీతిమంతుడుగా ఉండాలి, నీవు పాపాత్ముడు లేకుండా నీతిమంతుడుగా నువ్వు జీవించాలి. ఇదిగో ఈ అద్భుతమైన రక్షణ దేవుడు అంటున్నాడు, నేను ఉచితంగానే నీకు ఇస్తున్నాను. కాబట్టి ఒక్కసారి ఉచితంగా వస్తుందని మనం నిర్లక్ష్యం చేయక
ఈ రక్షణ యొక్క విలువను మనం గుర్తించిన వారమై ఒకవేళ మనం జీవిస్తే చాలా గొప్ప వారం అవుతాము. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆ క్రీస్తులో మాత్రమే రక్షణ, క్రీస్తులో మాత్రమే విమోచన, క్రీస్తులో మాత్రమే విడుదల. మరెవ్వరి నామన ఏ నామమున రక్షణ లేదు. క్రీస్తు యొక్క నామములోనే రక్షణ అంటున్నాడు. దయచేసి మనము గుర్తెరగాలి, లోకము గుర్తెరగాలి, నీకు నాకు ఇచ్చిన రక్షణ యొక్క విలువను మనము గుర్తెరగాలి. అంతేకాకుండా మరొక మాట చూద్దాం, 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన. ఎవరి రక్తం వలన అంటండి? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన మనకు విమోచనము. మనకు విమోచన. నీకు విమోచన కావాలంటే, అనగా నరకము నుంచి పరలోకము చేరాలన్నా, కష్టాల నుంచి నువ్వు ఒడ్డెక్కాలన్నా, నీవు నిర్దోష నీతి నుంచి అనీతిమంతు నుంచి నీతిమంతులుగా నువ్వు మార్చబడాలన్నా, క్రీస్తు రక్తము మాత్రమే నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. మరే నామములో కానీ మరే రక్తములో కానీ దేనిలో కూడా నీవు శుద్ధుడుగా కాలేవని లేఖనము సెలవిస్తుంది. ఎంత గొప్ప అద్భుతమైన ప్రణాళిక! దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మళ్ళీ అగైన్ దేర్ ఇస్ ఎ క్లారిఫికేషన్. విమోచన ఏం కావాలి? విమోచన అంటే ఏం కావాలి? మన అపరాధములను క్షమాపణ మనకి కలుగుతున్నది. మనము చేసిన పాపాలను బట్టి మనకి క్షమాపణ కలుగుతుందట. మనము ఏ పాపము చేసినా, అక్కడ ఈ పాపం స్పెసిఫిక్గా చెప్పలేదు, అక్కడ ఒకే మాటతో చెప్పాడు, నీకు నాకు విమోచన కలగాలంటే క్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే నీకు విమోచన కలుగుతుంది అని అన్నాడు. అంటే ఆ విమోచన కలిగేటప్పుడు ఇది అని అక్కడ రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఎందుకంటే మానవుడు మనిషిగా ఉండలేడని ఆయనకి తెలుసు. సొదొమ గొమొర్రా మనము చూస్తాము కదా. సొదొమ గొమొర్రాలో ఏమైపోయింది? స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి జీవించమంటే స్త్రీని పురుషునిగా పాపము చేశారు. ఈనాడు కూడా మనము చూస్తున్నాము, లోకములో ఎక్కడ చూసినా హోమోసెక్షువల్సే. ఎందుకంటే ఇలాంటి పాపలోకము వస్తుందని, ఇలా మానవులు పాపము చేస్తారని, వారి యొక్క పాపానికి పశ్చాత్తాపము కలగాలని, ఆ విమోచన కలగాలని ఆయన అందుకని అక్కడ ఒక మాటతో ముగించలేదు, కానీ మన అపరాధములనే ఒకే మాటతో చెప్పి వారికి అపరాధాల నుంచి విమోచన కలిగిస్తాడని. ఎందుకంటే పాపాలు రాయాలంటే పుస్తకం మొత్తం కూడా, బైబిల్ మొత్తం కూడా సరిపోదు. మనము చేసే అపరాధాలు ఈనాడు గినక మనము చేసే ఈ నవీన లోకములో ఒక్కసారి మన యొక్క పాపాల యొక్క లిస్టు గినక రాస్తే ఈ పరిశుద్ధ గ్రంథము చాలదు. అందుకే ఒకే మాటతో చెప్పాడు, మనము చేసిన ప్రతి అపరాధానికి విమోచన క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో అని సెలవిచ్చాడు. మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని భూలోకములో ఉన్నవి సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని కూడా ఏకము చేశాడు. పరలోకాన్ని భూలోకాన్ని ఏకము చేసి సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొని మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని. ఇంత విమోచన ప్రక్రియ యొక్క మీనింగ్ ఒక్కటే మాట అన్నాడు. మనమందరం దేని కొరకట విమోచించాడు? దేని కొరకు విడుదల చేశాడు? ఎందుకు పరలోకం విడిచాడు? ఎందుకు సిలువ వేయబడ్డాడంటే మనమందరం కూడా ఆయన పేరుకి ఏం కావాలంటే చివరికి ఆయనకి మనమందరం కూడా ఆయన చిత్తమును నెరవేర్చు సంకల్పం బట్టి ముందుగా నిర్ణయించి ఆయనది స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్తమైన కార్యములు జరుగుతున్నవి ఆయనకు కీర్తి కలుగు నిమిత్తమయ్యని జరుగుతున్నాయట. ఆయనకి కీర్తి కలగాలి. అయితే నీ జీవితము ద్వారా, మనందరి జీవితము ద్వారా దేవునికి కీర్తి కలుగుతుందా, అపకీర్తి కలుగుతుందా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. నీవు కీర్తి కలిగించేవాడిగా నీవు లేకపోతే, నువ్వు అపకీర్తి కలిగించేవాడిగా నీవు ఉన్నట్టయితే నీకు ఇంతగా చేసిన విమోచన యొక్క విలువ లేదు.
దానికి అర్థము లేదు. అయితే మనమందరం కూడా ఇంత విమోచన కలిగించి, ఇంత విడుదల కలిగించి, మన కొరకు ఇంతగా ప్రయాసపడిన ఆ రక్షకుడిని దేని కొరకంటే ఆయన నామానికి కీర్తి కలిగించే వారముగా ఉండాలని ఆయన సంకల్పించాడు. ఇక మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేసింది ఏంటో మనము చూసాము. మొదటిగా మన పాపములు క్షమించడానికి మత్తయి సువార్త 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసుక్రీస్తు జనన విధమైన ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె ఎలా గర్భవతి అయిందంటే చెప్పండి, పరిశుద్ధాత్మ చేత ఆమె ఏమైపోయింది చెప్పండి, గర్భవతి అయింది. మనమందరం కూడా ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు ఇందాకేమనుకున్నాం మనం, పరిశుద్ధాత్మ మనలోనికి వస్తేనే అనుకున్నాక మొదటిగా విశ్వాసము కావాలి, రెండవదిగా మారు మనసు కావాలి, మూడవదిగా బాప్తిస్మము కావాలి, నాలుగవదిగా మన జీవితంలో కావాల్సింది ఏంటి చెప్పండి, పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ ఎవరిలోనికి వస్తుందో అపరిశుద్ధమైన వ్యక్తి కూడా పరిశుద్ధులుగా మార్చబడతాడు. అందుకనే ఇక్కడ ఎంత గొప్ప అద్భుతమైన మాట అంటున్నాడంటే, మరియమ్మ గారు గర్భము ధరించిన దాని గురించి మాట్లాడుతూ దూత ఏమంటున్నాడు చదవమ్మ ఇప్పుడు. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె పరిశుద్ధాత్మ చేత గర్భవతిగా ఉండెను. గర్భము ధరించబడిన పరిశుద్ధాత్మ అనే దానితో గర్భము ధరించబడది. ఈ పరిశుద్ధాత్మ ఏం గర్భం ధరిస్తే ఏమవుతుందో చెప్పండి, దురాశ గర్భమును ధరించగా పాపము పరిపక్వమై మరణము కన్ను. అంటే దురాశ వస్తే మరణము పాపము అని రెండు వస్తున్నాయి. పరిశుద్ధాత్మ గర్భము ధరిస్తే ఎవరు పుడతారు, లోకరక్షకుడు పుడతాడు. ఇదిగో నీలో నాలో కావాల్సింది దేవుని ఆత్మ మనలోనికి రావాలి. ఇంత గొప్ప జగత్తు పురాణానికి వేయక మునిపే నిన్ను ఆలోచించిన దేవునికి కీర్తి కలుగుట కొరకు నువ్వు పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, నిర్దోషిగాను ఉంటూ ఆయన ఆత్మను పొందుకొని జీవించే వరముగా ఉండాలంటున్నాడు. 21వ వచనం చదువుకుందాం, అదంతా పక్క పెట్టుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి, ఆయన తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. పేరేం చెప్పండి, యేసు. ఆ యేసు అనే నామములో ఏముంది చెప్పండి, పాప క్షమాపణ ఉంది. నామములోనే పాప క్షమాపణ, రక్తములోనే పాప విమోచన. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మరి పునరుత్థాన దినానికి ఏ చెంచిన నీ యొక్క జీవితంలో, నా జీవితంలో మనము కూడా మరి పరిశుద్ధాత్మను పొందుకొని విమోచించబడిన వారమై నిర్దోషులుగా జీవిస్తూ ఆ రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని అనుక్షణము జపించేవారము కావాలి. ఇగో దాని కొరకే కదా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంది. ఇంత గొప్ప ప్రణాళికను మనము నిర్లక్ష్యము చేస్తే అది వ్యర్థము. కాబట్టి ఈ యొక్క రక్షణ ప్రణాళికను మనమందరము కూడా ఏమి కావాలి మనం చూద్దాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయం, యెషయా గ్రంథము 42వ అధ్యాయం చూడండి, 6వ వచనము. యెషయా 42. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును. మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను, వన్ బై వన్ జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా ఆయన విమోచించడానికి వచ్చాడు. రెండవదిగా మనం చదివిన మత్తయి సువార్తలో రక్షకుడుగా వచ్చాడు. మూడవదిగా మనం ఇక్కడ మనం చూస్తే నీ యొక్క జీవితంలో, నా జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా 42:6 వచనంలో ఏమంటున్నాడు, గుడ్డివారి కన్నులు తెరుచుటకును. గుడ్డివారి యొక్క కన్నులు తెరవాలి. లోకమంతా గుడ్డిగా అయిపోయింది. అదేంది వారంతా లోకమంతా గుడ్డి అంటే కాదు, వారి యొక్క ఆత్మీయ మనోనేత్రములు తెరవబడలేదు. వారు ఏది పాపము, ఏది ఒప్పు, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సరి అయినది కాదో అర్థము చేసుకోవాలని కళ్ళు కలిగి ఉన్నారు వారందరూ కూడా. యేసయ్య ఎందుకు వచ్చాడంటే మన గుడ్డివారి యొక్క నేత్రములు తెరవాలని వచ్చాడట. ఇప్పుడు మనమందరం గుడ్డివారమా లేకపోతే నేత్రములు తెరవబడిన వారమా? చెప్పండి, గట్టి చెప్పండి. నేత్రములు తెరవబడిన వారం మనందరము కూడా, దేవుని ప్రియ జనాంగం మనందరము కూడా, ఆయన యొక్క ప్రణాళికలో ఉన్న విమోచించబడిన మనమందరము కూడా, విడుదల పొందుకున్న మనమందరము కూడా మన ఆత్మీయ మనోనేత్రములు తెరిచాడు. కాబట్టి యేసు దేవుడు అన్నాము, ఆయన మీద విశ్వసించాము,
ఆయనలో మారు మనసు పొందుకున్నాము, ఆయనలో బాప్తిసం పొందుకున్నాము, ఆయన ఆత్మను మనం పొందుకున్నాము. హల్లెలూయా. ఇది మనము చేసిన ప్రక్రియ. అయితే దేవుడు అంటున్నాడు, నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన అందరి మనోనేత్రాలు తెరవడానికి ఆయన భూమికి తెంచివాడు. రెండో మాట, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును. బంధించబడ్డాము. లోకములో మనమందరం ఇంకా మన ఆత్మీయ మనోనేత్రములు తెరవబడ్డాయి, కానీ మనం ఇంకా బంధించబడ్డే ఉన్నాము. అబద్ధములో బంధించబడ్డాము, చెడు చూపులో బంధించబడ్డాము, మోసములో బంధించబడ్డాము, ఇంకా రకరకాల బంధకాలు మనందరికి కూడా ఉన్నాయి. మనందరూ కూడా సరసాల్లోనే ఉన్నాము. ఇంకా ఒక్కొక్కరికి ఎన్ని బంధకాలు ఉన్నాయో నాకు తెలియదు. మీ బంధకాల నుంచి మీరు బయటికి రావాలంటే ఆ బంధకాలను విమోచించే దేవుడు మన దగ్గరికి వచ్చాడు. ఆయన అడుగుతున్నాడు, అయ్యా సరసాల్లోంచి నువ్వు ఎన్ని బంధకాలు ఉన్నాయి నాకు చెప్పు. అందుకే అంటాడు కదా, ప్రయాసపడి భారం మోయించున్నవో సమస్త జనులారా నా ఎదుకు రండి, మీ భారం ఏంటో నాకు చెప్పండి. ఎందుకు నువ్వు ఆ సరసాల్లో ఉంటావు? ఆ నాలుగు గోడల మధ్య ఎందుకు ఉంటారు? ఎందుకు అవమానంగా నువ్వు జీవిస్తావు? ఇగో నన్ను చూడు అని అంటున్నాడు. అదిగో మనకు కూడా ఉన్న బంధకాలు, సిగరెట్ తాగే బంధకమే కావచ్చు, గుట్కా తినే బంధకమే కావచ్చు, సినిమా చూసే బంధకమే కావచ్చు, సీరియల్ చూసే బంధకమే కావచ్చు. ఏ బంధకం ఉన్నా కానీ ఆ బంధకాన్ని ఇప్పుడు మనం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాట, చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చు. చెరసాల్లో ఏ బంధకాలను నువ్వు బంధింపబడ్డావో ఆ బంధకాల నుంచి నిన్ను వెలుపలికి తెచ్చుటకును, వెలుపలికి తీసుకొచ్చే దేవుడు అండి. ఇదిగో దీని కొరకే క్రీస్తు ప్రభు అని దేవుడు సిద్ధపాటు చేశాడు. ఎప్పుడు? ఆ యొక్క క్రీస్తు ప్రభువారు రాకముందే ప్రవక్త అయిన యెషయాతో ఆయన ప్రవచించాడు. ఆ ప్రవచన నెరవేర్పే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మూడో మాట చదువుకుందామా. చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును. చీకటిలో ఉండేవాళ్ళు కూడా ఎక్కడున్నట్టు? బందీ గృహంలోనే, సాతాను కిందనే ఉన్నారు. చీకటి దేనికి సాదృశ్యము? పాపానికి, సాతానుకు సాదృశ్యము. అయితే అంటున్నాడు, చీకటిలో నివసించే నీ చీకటి జీవితము ఆ బందీ గృహంలోకి నేను విడుదల చేస్తానంటున్నాడు. బందీ గృహం నుండి వెలుపలికి తెచ్చుటకును తీసుకొని వస్తానంటున్నాడు. యెహోవానగు నేనే, యెహోవాను నేనే, నీతి విషయములలో నిన్ను పిలిచి, నీతి విషయములో నేను నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నీ చేయి పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. ఇదిగో గొప్ప భాగ్యము. దేవుడు నీ యొక్క ఆత్మీయ మనోనేత్రాలు తెరవడానికి, నువ్వు సరసాల్లో ఉంటే సరసాల నుంచి విముక్తి జరిపించడానికి, అనగా విమోచన చేయడానికి, అదే రకంగా చీకటిలో దేనిలో బంధించబడ్డావో ఆ చీకటి కోణం నుంచి వెలుగులోకి తీసుకురావడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడుగా రావడమే కాదు, కానీ ఆ రక్షణ ప్రణాళికలో నీ కలిగిన గుడ్డితనమును, నీ కలిగిన పాపమును, నీ చీకటి జీవితాన్ని కూడా ఆయన బయటికి తీసుకొని రావాలని కోరుకున్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక! కాబట్టి మనమందరం కూడా మనకు కలిగిన సమస్త మల్లాన్ని దేవుని కొరకు విడిచిపెట్టే వారముగా ఉందాము. అయితే ఇప్పుడు మన ఇంతగా ప్రేమించిన ఆ క్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ విమోచన ప్రక్రియ కొరకు ఎందుకు ఏమి చేశాడు, ఇది చేయవలసిన అవసరం వచ్చిందా అని కనుక ఆలోచిస్తే ఆది కాండములో చేశాడు, మనందరికీ కూడా తెలుసు. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి రండి. అందరూ కూడా హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి రండి. అక్కడ 9వ అధ్యాయంలో అంటాడు, 9:6 లోపల చదమ్మా. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు 9:22 రా, 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను, ఇది కూడా దేవుడిచ్చిన ఆజ్ఞే. దేవుడు పాత నిబంధన కాలములో ప్రతి పాపానికి విడుదల, విమోచన, రక్తము చిందించడము, అది పశువుల యొక్క రక్తము, పిట్టల యొక్క రక్తము. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఒకసారి మనం గమనించాలి. ఎందుకంటే ఆ పాత నిబంధన క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అంటే క్రీస్తు ప్రభువారు ఆ యొక్క అడ్డగోడగా ఉన్నటువంటి యెరూషలేము దేవాలయమున అడ్డతెరను చించివేసి మనకి డైరెక్ట్గా ఆయన సముఖములో మనం ప్రార్థించడానికి గొప్ప మేలు చేశాడు. నీవు నేను చేసిన పాపాలు పాతకాలంలో యాజకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన కర్మ ఉండేది, కానీ దాన్ని తీసివేసి ఏం చేశాడు? కానీ ఇప్పుడు మనమందరం కూడా మన పాపాలు అడ్డుతెర తీసివేసి నీకు నాకు డైరెక్ట్గా ఆయన కనెక్షన్ పెట్టాడు. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలంటే, నీవు నేను ఏ బంధకాల్లో నువ్వు బంధించబడ్డావో, ఏ సరసాల్లో నీవు ఉన్నావో ఆ సరసాల నుంచి నువ్వు బంధ విముక్తుడు కావాలంటే పాత నిబంధన కాలము నుండి రక్తము కాదు, కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన కాలములో ఉండవలసిన విధానాన్ని చెప్తున్నా. చదమ్మా.
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదనియు. కలగదు. సింపుల్ ఒకటే మాట. ఎందుకు? ఇదే ధర్మశాస్త్రము చెప్పింది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని ఇదే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేసింది. అందుకే అక్కడి నుంచి మనం చూస్తాము బలులు, యాగాలు, మరి బలిపీఠాలు అనేకమైనవి కట్టుకుంటూ వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు క్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి గొప్ప ప్రణాళికను జ్ఞాపకం చేస్తున్నారు. చదవమ్మా. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు. సింపుల్ ఒకటే మాట అన్నాడు. పాప క్షమాపణ కలగాలంటే అలనాటి నుంచి ఈనాటి వరకు కూడా రక్తము చిందించాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. సామాన్యముగా చెప్పవచ్చును. సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందుకనే ఆయన ఏం చేశారంటే దేవాది దేవుడే అనగా బలులు కాకుండా ఆయన ఏం చేశారంటే మేకల రక్తం వల్లైనను పశువుల రక్తం వల్లైనను పాపములు కడగబడవు. ఒకప్పుడు కడగబడ్డాయి. ఇప్పుడు ఏమి కావాలి? నీ పాపాలు నా పాపాలు కడగబడాలంటే క్రీస్తు యొక్క రక్తము ద్వారా తప్ప మరొక రక్తము లేదని మనకందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అట్టి మాట ఒకసారి చూద్దాము. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము. సమయం పరిగెడుతుంది. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి రండి. అందరూ కూడా అక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున అయిపోయిందంటే ఇప్పుడు మనం ఏమైపోయింది? అందరం కూడా విమోచించబడ్డాం. అయిపోయింది. పాపము నుంచి విమోచించబడ్డాం. మనమందరం కూడా ఏమంటున్నాడు? దేవునికి దాసులైనందున దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలిగి ఉంటే మనకు ఫలం అటండి. ఇదే మనకు ఫలం. మనమందరం కూడా పరిశుద్ధత కలిగి ఉంటే ఫలముగా మనం జీవించడం కింద లేక ఆత్మీయ ఫలాలు ఉన్నాయి కదా. ఇగో ఇక్కడ మరొక ఫలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చదువు ఇంకను. దాని అంతము నిత్య జీవము. దాని యొక్క అంతము నిత్య జీవము. ఈ ఫలము యొక్క జీవితం ఏంటి చెప్పండి? అంతం ఏంటి చెప్పండి? నిత్య జీవము. అంటే విమోచన చేయబడ్డ తర్వాత ఒక వ్యక్తికి ఏమి కావాలి? ఇంతటితో ముగిస్తే ప్లాన్ అయిపోయిందా? కాలేదు. దీనికి ఏం కావాలి? మరలా విమోచించబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిత్య జీవంలో ప్రవేశించాలి. వచ్చే వారం నిత్య జీవం గురించి మనం ధ్యానం చేద్దాము. విమోచన గురించి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాము. రూతు గ్రంథము 4వ అధ్యాయము. నేను ముగించడానికి త్వరపడుతున్నాను, సమయం పరిగెడుతుంది కనుక. రూతు గ్రంథము 4వ అధ్యాయము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనం చదువుకుందాము. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను. ఆమె గర్భములు తెరిచినప్పుడు గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఇక్కడ ఒక మాట ఇక్కడ ఆగండి. ఈ యొక్క కాంటెస్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భం లోపల ఒక వ్యక్తికి విమోచన కలిగితే దాన్ని మనం ఇందాక రోమా 6:22లో చూసాము. నిత్య జీవం. దాని యొక్క ఫలం యొక్క జీవితం ఏంటి చెప్పండి? నిత్య జీవం అని అన్నాము. అది ఈ లోకంలో ఒకళ్ళు అనుభవించిన దాన్ని బైబిల్ నుంచి ఒక ఉదాహరణ మీ ముందుకు తీసుకొని వచ్చాను. మనమందరం కూడా నిత్య జీవం పొందుకోవాలంటే ఈ రూత్ అనే ఈ యొక్క స్త్రీ ఎక్కడ స్త్రీ చెప్పండి? మోయాబు దేశస్థురాలు. మోయాబు గురించి మనందరికీ బాగా తెలుసు. మనమందరం కూడా మోయాబు నుంచి వచ్చిన వారే. మనందరం కూడా ఎవరము దీనికి అతీతులము కాదు. ఇంకా మోయాబు దేశంలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకా క్రీస్తునామము కలిగి ఉన్నారు, కానీ ఇంకా మోయాబు దేశంలోనే ఉన్నారు. కానీ ఈ యొక్క స్త్రీ మోయాబు దేశం నుంచి వచ్చింది. మోయాబు దేశం నుంచి ఎవరి ద్వారా వచ్చింది? రూతు ద్వారా. రూతు తిరిగి తన యొక్క దేశానికి, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వస్తూ ఉంది. కరువు ఉందని, దేవుని రాజ్యములో కరువు ఉందని ఎక్కడికో పరిగెత్తింది. తండ్రి దగ్గర యోగ్యంగా జీవించాలని చిన్న కుమారుడు పోయినట్టుగా ఈ యొక్క రూతమ్మ కూడా తన యొక్క భర్తను, తన 2 కుమారుల్ని తీసుకొని వెళ్ళింది. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఏదో బ్రతుకుదామనుకున్నారు, కానీ బ్రతికేమైపోయింది? చెడిపోయింది.
దేవుణ్ణి కాదని ఎవరైనా కనుక జీవించాలనుకుంటే ఆ పరమకాణాన్ని విడిచిపోయి ఏదో గొప్పగా ఉండాలంటే జరిగేది ఏది లేదు, మేలేది లేదు, నష్టమే కీడే. ఏమైపోయింది చెప్పండి? భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? విధవరాలైపోయింది. 2 కుమారులు లేకుండా జీవించే జీవితము దుర్బలమైన జీవితము. తన వృద్ధాప్యంలో సేవ చేస్తారు, తన కష్టాల్లో సహాయం చేస్తారు, మేలు చేస్తారని ఆశించిన సంతానము లేదు. అయితే విధవరాలుగా దిక్కులేని దానిగా, అయ్యో నా దేశంలో మరలా దేవుడు దర్శించాడని చెప్పి మరలా జ్ఞాపకం చేసుకొని రావడానికి ఇష్టపడ్డది. తన 2 కోడళ్ళు కూడా తనతో పాటు వస్తామని వచ్చారు. కానీ 2తో మాట్లాడిందమ్మా, ఇక చాలు, మీరు నన్ను వెంబడించబాకండి, ఎందుకంటే నా వయసు ఉడికిపోయింది. ఇప్పుడు నేను మీ కొరకు కుమారులు కనలేను, నా కుమారులు పెద్దగా వరకు మీరు ఉండను లేరు, కాబట్టి నన్ను విడిచి మీరు ఉండండి, హాయిగా ఉండండి అని అన్నది. అంటే ఒక ఆమె విడిచిపెట్టి సింపుల్ ఒకటే మాటతో విడిచిపెట్టేసింది. 2వ కోడలైనటువంటి రూత్ అమ్మ ఎంత గుణవంతురాలంటే నిజంగా చాలా గొప్ప గుణవంతురాలు. మీరు మనమందరం కూడా ప్రతి స్త్రీ ఈమె పాఠాన్ని చదువుకొని ఈమె పాఠాన్ని ధ్యానము చేసి మనమందరం కూడా మన ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడాలి. అయితే ఈమంటది ఆమంటుంటది, నయ్యేమంటది, అయ్యా అమ్మా నేను నా దేశానికి వెళుతాను ఉండంటే, రూతమ్మంటది ఏమంటది దొరికేనా, అయ్యా అమ్మా నువ్వు ఏ దేశానికి వెళుతావో ఆ దేశము నా దేశమే, నీ ప్రజలు ఎవరైతే నీ బంధువులు ఉన్నారో వారు కూడా నా బంధువులే, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. అంతేకాదు కానీ నీవు ఎక్కడ మరణిస్తే ఎంత గొప్ప ప్రతిజ్ఞ, ఎంత అనుబంధము, కోడలికి అత్తకి ఎంత అనుబంధం ఒకసారి మీరు గమనించండి. ఈనాడు ఈ అనుబంధం అనే దానికి అర్థము లేక అత్తాకోడళ్ళు పోట్లాడుకుంటూ అత్తాకోడళ్ళు కలవలేక మరి జీవితము జీవిస్తున్నారు. అందుకే ఇలాంటిది వస్తాయని చెప్పి ఆదికాండమున దేవుడు చెప్పాడు. నరుడు ఏం చేస్తాడు చెప్పండి? తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాను. ఈ చిన్న రహస్యాన్ని మనం వినలేకపోతున్నాం, చదువుతున్నాం, వింటున్నాము. వాడిద్దరు కలిసి ఉంటే బాగుండని చెప్పి మనసు మనలోనికి రాక, అత్తలో రాకని ఈ సమస్యలన్నీ కూడా. అయితే ఆమంటుంది ఏంటంటే, లేదు నిన్ను వెంబడిస్తానంటది. ఇంకో లాస్ట్ మాట, అద్భుతమైన మాట అంటది, నీవు ఎక్కడ చస్తే నేను అక్కడే చస్తాను, నీవెక్కడ పాతి పెడితే నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను, కానీ నిన్ను విడిచి నేను ఉండను. ఎంత గొప్ప సాహసమైన మాటలు గమనించండి. ఏమైనా భోజనం పెట్టిద్దనా, ఏమైనా ఆస్తి ఉందనా, ఏమైనా ఆరోగ్యం ఉందనా, లేకపోతే ఏమో గొప్పవని చేస్తాను అది కాదు. ధర్మాన్ని పాటించాలి. ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం అన్ని పాటిస్తుంది. లోకంలో మనం వింటాముగా, ధర్మో ధర్మరక్షిస్తానంటాడు. అంటే ధర్మాన్ని పాటిస్తే ధర్మమే నిన్ను కాపాడుతుంది. కానీ మనం ధర్మాన్ని కాపాడము, ఆ ధర్మాన్ని కాపాడడానికి ఇష్టపడతాం మనం అందరం. అందుకనే ఇన్ని కష్టాలు మన జీవితాల లోపల, సంతోషం లేదు, ఆనందం లేదు. అయితే ఈ రూతమ్మ అక్కడి నుంచి వెంబడించి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు విడుదల కలిగించాలనుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో ఒక విడుదల కలగాలి. కంపల్సరిగా పుట్టిన ప్రతి ఒక్క స్త్రీకి సంతానము కలగాలి. దానికి ఆయన ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఆ సిద్ధాంతం ఇప్పుడు అవసరం లేదు, కానీ ఆ రూతమ్మకు సంతానము లేదు కాబట్టి రూతమ్మకు సంతానము కలగాలని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. అయితే ఈ యొక్క రూతమ్మ సంతానము కలగాలంటే ఇప్పుడు ఏమి కావాలి? వారి యొక్క సమీప బంధువుడితో ఏం కావాలి? ఆమెకి వివాహం జరపబడాలి. ఆ సమీప బంధువుని అడిగితే సమీప బంధువు అన్నాడు నాకొద్దని తృణీకరించాడు, ఆశీర్వాదాన్ని తృణీకరించాడు. ఎందుకు? దేని చూశాడు? ఈమెకి ఏమీ లేదనుకున్నాడు, ఈమె విధవరాలు అనుకున్నాడు, ఈమె దిక్కు లేదనుకున్నాడు, ఈమె మోయాబు స్త్రీ అనుకున్నాడు. కానీ దానిలో ఆశీర్వాదం అనేది గుర్తించలేకపోయాడు. అయితే బోయదన్నాడు, ప్రజల సమక్షంలో ఒకటే మాట అన్నాడు, అయ్యా నువ్వు వద్దన్నావు కదా, ఈ యొక్క పరాయి స్త్రీ మోయాబు స్త్రీ నేనేం చేస్తాను, ఈమెకు నా ద్వారా సంతానం కలిగించి విడుదల చేస్తాను, ఈమెకి విమోచన కలిగిస్తాను, ఇశ్రాయేలు జనాంగంలో ఈమె ఒక స్త్రీ అవుతుందని అన్నాడు. ఆ మాట ప్రకారంగా ఆయన ఆమెను వివాహం చేసుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ద్వారా మరొక సంతానము యెషయా, ఆ సంతానము ద్వారా మరొక సంతానము రాజైన దావీదు, ఆ ద్వారా క్రీస్తు ప్రభు వారి యొక్క లోకరక్షకుడు ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతమైన ప్రణాళిక ఒకసారి మీరు చూడండి. నీ ప్రణాళిక నా ప్రణాళిక లోపల దేవుడు ఏమి చూస్తున్నాడంటే నిన్ను విమోచించాలని చూస్తున్నాడు, నిన్ను రక్షించాలనుకుంటున్నాడు, నీకు విడుదల కలగజేయాలనుకుంటున్నాడు. కానీ ఒకటే
రూతమ్మ వలె నీవు నిర్ణయం కలిగి ఉండాలి. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ బంధువులే నా బంధువులు, నీవు చనిపోయిన కాడ నేను చనిపోతాను, నీవు పాతిపెట్ట దగ్గర నేను పాతి పెడతాను. ఈ ప్రతిజ్ఞ కావాలి. మనకు ఆశీర్వాదాలు కరువు కావడానికి కారణం ఏంటంటే ప్రభులో మరీ దగ్గరగా వెళ్ళలేని పరిస్థితులు. కాబట్టి ప్రియ సంగమా, ఈ యొక్క మాటల ద్వారా మనందరూ కూడా ఆదరణ పొందుకోవాలి. మనకు విమోచన కావాలి. మొదటి అంకాన్ని మనం చూసాం, పార్ట్ 1 దైవ ప్రణాళిక, పార్ట్ 1 చూసాము, దైవ ప్రణాళిక పార్ట్ 2 చూసాము. ఈ దినమున పార్ట్ 3 అంకము 3 ఇది ఏదంటే దేవుడు మానవుడి విమోచించుట కొరకు ఒక గొప్ప ప్రణాళికను వేశాడని ఎఫ్ఎస్సి 1, 4, 6, 10 వచనాల్లో మనం చదువుకున్నాము. అయితే ఇంత గొప్ప ప్రణాళిక మనకు కలిగిన విముక్తి అనగా నీవు ఏ పాపములో ఉన్నావో ఆ పాపము నుంచి నీకు విడుదల కావాలంటే క్రీస్తు రక్తము లేకుండా, క్రీస్తు నామము లేకుండా నీకు విడుదల కలగదని లేఖనము బహుస్పష్టంగా సెలవిచ్చింది. అదుగో ఈ దినము నుంచి మనమందరం కూడా నీవు ఏ పాపములో, ఏ సరసాల్లో, ఏ చీకటి కోణములో, లేక నీ ఆత్మీయ మనోనేత్రము తెరవబడకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఏదైతే నేను అడ్డగిస్తుందో దాన్ని ఒప్పుకో, దాన్ని సరిచేసుకో. ఇదిగో దేవుడు నీకు విమోచన కలిగిస్తాడు, నీకు రక్షణ కలిగిస్తారు, నీకు విడుదల కలిగిస్తాను అంటున్నాడు. దేవుడు మాట తప్పే దేవుడు కాదు, దేవుడు మాట తప్పేవాడు కాదు. కాకపోతే మనం నమ్మికమైన వారముగా మనము జీవించాలి. కాబట్టి ఈ యొక్క దినమున మనమందరం కూడా విమోచన యొక్క ప్రణాళికని మనము గుర్తెరిగాము. ఈ మాటల ప్రకారంగా మనమందరం కూడా హెచ్చరించబడి మనమందరం కూడా తలలు వంచి మరి ప్రార్థన చేసుకుందాము. అందరము కూడా తలలు వంచండి, ఎవరు ఒకరినొకరు చూడకుండా. ఇదిగో గుడ్డివారి యొక్క కన్నులు తెరచుట కొరకు, ఇదిగో చీకటిలో బంధించబడిన వారి కొరకు, సరసాల్లో బంధించబడిన వారి కొరకు విముక్తి కలిగించడానికి, విమోచన కలిగించడానికి, అంతేకాదు నీ పాపములు క్షమించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకంలో పరిశుద్ధాత్మ చేత పుట్టి నీ పాపములు క్షమించాలనుకుంటున్నాడు. ఎఫ్ఎస్సి పత్రికలో మనము చూసాము, ఆయన రక్తము ద్వారా మాత్రమే నీకు విమోచన. ఆ విమోచన యొక్క ఫలమే నిత్య జీవము. ఇదిగో నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశించే నీ జీవితంలో నీవు నేను మనందరము కూడా ఒకసారి నీకు కలిగిన ఆ బంధకాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఏ కట్లలోనూ కట్టబడి ఉన్నావో, ఏ సరసాల్లో నీవు ఉన్నావో, ఆ సరసాల నుంచి విముక్తి కావాలంటే క్రీస్తు పాదాల దగ్గరకు రా. ఆయన వెలుగును నీకు ప్రసాదిస్తాడు. ఇందాక మనం చదువుకున్న కీర్తనా గ్రంథము 31వ వచనములో ఆరాధన దావీదు కోరుకుంటున్నాడు, అయా నీ ముఖ కాంతిని నా మీద ప్రసరింపచేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు నాకు కలిగిన ఈ మలినము నుంచి అనగా ఈ బంధము నుంచి విముక్తి కావాలంటే క్రీస్తే మార్గము, క్రీస్తే జీవము, క్రీస్తే నిత్య జీవము. కాబట్టి మనమందరము విని విడిచిపెట్టకుండా ఈ మాటల ప్రకారంగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలతో మనమందరం కూడా సరిచేసుకొని నిత్య జీవము కొరకు సిద్ధపడదాము. ఈ మాటలను దేవుడు దీవించునుగాక.